హైదరాబాద్ లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిన్న చైతన్యపురి పిఎస్ పరిధిలో ప్రైవేట్ బస్ డ్రైవర్ పై దాడి చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట విఎం హోం వద్ద బస్సు యూటర్న్ తీసుకుంటుండగా కారుకు తగిలింది. అప్పటికే గంజాయి మత్తులో కారులో ఉన్నారు ఆ యువకులు. బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. దాడిలో బస్ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, చెప్పండి, ఏదైతే బ్యాచ్ ఉన్నారో బ్యాచ్ లో అసలు ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళను అరెస్ట్ చేశారా పోలీసులు? సర్దార్ హైదరాబాద్ నగరంలో ఈ గంజాయి మత్తు పదార్థాలు తీసుకుంటున్న బ్యాచ్ల సంఖ్య పెరుగుతుంది. వారు చేస్తున్న వికృత చేష్టలైతే రోజు రోజుకు పెడుతున్నట్టు కనిపిస్తుంది. నిన్న రాత్రి మనకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దాడిలో మాత్రం మొదటగా ఆ బస్సు యూటర్న్ ఎక్కడైతే విక్టోరియా మెట్రో స్టేషన్ కింద యూటర్న్ తీసుకుంటుందో ఆ యూటర్న్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ స్కూటీ మీద ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారో ఆ స్కూటీ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ముందు భాగం తాగడం తోటి వాళ్ళకి కొంచెం డ్యామేజ్ అయింది. అయితే అప్పుడే ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు కారులో మరొక నలుగురు ఐదుగురు కూడా వీళ్ళందరూ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వాళ్ళందరూ గంజాయి మత్తు తోటి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఆ ట్రావెలర్స్ బస్సు కూడా పక్కకు నిలుపుకొని వారు మాట్లాడుతున్న క్రమంలోనే మాట పెరిగి వీరందరూ కూడా కోపంతో ఆ డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది. ఆ